భద్రాచలంలో హనుమంతుడి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. భద్రాచలం బ్రిడ్జ్ సెంటర్లో గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో మంగళవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి ఇష్టమైన తమలపాకు ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రోచ్చరణల నడుమ మహా మంగళహారతి సమర్పించారు. ఆలయమంతటా ఘంటనాదం, హనుమాన్ నామస్మరణతో భక్తి తరంగాలు అలుముకున్నాయి. దర్శనం అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆనందభరితులయ్యారు.
జై శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రావణ బహుళ తదియ అనంతరం శబరి తిథి. ఈరోజు సంకష్టహర చతుర్థి, విజయమైనటువంటి యొక్క తిథి. కష్టాల్ని, నష్టాల్ని, ప్రతికూల పరిస్థితుల్ని, ఆటంకాలని అధిగమించేటువంటి తిథి దీన్ని. అందుకే సంకష్టహర చతుర్థి, కష్టాలన్నింటినీ కూడా హరించి వేసేటువంటి చతుర్థి చవితి. ఈరోజు గణపతి ఆరాధన, అభిషేకం, గణపతి వ్రతం, గణపతి దర్శనం చాలా విశేషం. అంతేకాకుండా ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఈసారి వచ్చిందంటే మంగళవారం పూట పూర్వభాద్ర నక్షత్రం. ఇప్పుడు ఉదయం 9:30 గంటలకు హనుమతి హోమం మణిసూక్త సహితంగా సుందరాకాండాంతర్గత 15వ సర్గ చేత మణిసూక్త హోమం చేస్తాము. మరి కాసేపట్లో 9:30 గంటలకి. ఆ తర్వాత మధ్యాహ్నం కాలం పూట స్వామికి మహానివేదన, అనంతరం అన్నప్రసాద వినియోగం ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా ఎంతో వైభవంగా భక్తులు స్వయంగా తమకు తామే సంకల్పం చేసుకొని స్వామివారిని విన్నపించుకొని, స్వామివారి దగ్గర వారి కార్యక్రమాలు విన్నపించుకొని, కార్యక్రమాలు విజయంగా పూర్తయిన తర్వాత ఇదో ఒక మంగళవారం స్వయంగా వాళ్ళే వచ్చి చక్కగా మన వంటశాలలోనే వంట స్వామితో చక్కగా చేయించి స్వామివారికి నివేదించిన పదార్థాలన్నీ కూడాను భక్తులకు వినియోగం చేస్తారు. అన్నప్రసాద వినియోగం జరుగుతుంది. ఈరోజు సాయంకాలం 6 గంటలకు విజయ గణపతి స్వామి ఆలయంలో పంచామృతాభిషేకం ఉంటుంది. అనంతరం సాయంకాలం కూడా విజయ గణపతి స్వామి ఆలయంలో అన్నప్రసాద కైంకర్యం ఉంటుంది. సంకటహర చతుర్థి కనుక పొద్దున్న నుంచి కూడాను భక్తులంతా ఉపవాసం ఉంటారు కనుక సాయంకాలం కూడా గణపతి వ్రతం పూర్తి చేసి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. కనుక భక్తులంతా కూడా విచ్చేసి మన అభయాంజనేయ స్వామిని మరియు విజయ గణపతి స్వామిని దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.